మనము కుక్కలకి రోజు కొన్ని బిస్కెట్లు వేసామనుకోండి, అవి మనిషి పట్ల ఎంతో విశ్వాసం చూపిస్తాయి. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళకి సహాయం చేసినా కానీ వాళ్ళకి విశ్వాసం ఉండదు. నేను ఎవరి గురించి చెప్తున్నానంటే, ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, సూపర్ హిట్ సినిమా తండేల్. ఆ సినిమా రియల్గా జరిగినటువంటి స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని తీయడం జరిగింది. ఈ యొక్క శ్రీకాకుళం ఆ ప్రాంతం నుంచి కొంతమంది మత్స్యకారులు గుజరాత్కి వెళ్ళేసి అక్కడ వాళ్ళు చేపలు పడుతూ ఉంటారు. ఈ గుజరాత్ తీరంలో వాళ్ళు చేపలు పడుతూ ఉంటే ఒకసారి ఈ యొక్క పొరపాటున వర్షం తుఫాను వచ్చిన సందర్భంలో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి చిక్కిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందికి గురయ్యారు. అటువంటి సందర్భంలో వాళ్ళ ఆడవాళ్ళు అందరూ కూడా ఎంతో కష్టనష్టాలకు కూడా లోనయ్యారు. వారు ఆ సమయంలో జగన్ గారిని కలవడం జరిగింది. జగన్ గారు వాళ్ళకి మాట ఇచ్చారు, నా చేతిలో అధికారం ఉన్నంత వరకు నేను తప్పనిసరిగా మీ వాళ్ళని విడుదల చేస్తాను, చేయిస్తాను అని కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. జగన్ గారు పాదయాత్రలో ఏదైతే వాగ్దానాలు చేశారో దాదాపు 100% కూడా ఆ వాగ్దానాలు నెరవేర్చారు. అదే ఆయన ప్రత్యేకత, ఆయన బలం అదే. ప్రజల సంక్షేమం కోసము ఎటువంటి అవకాశం వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా తొలగించాలి అనేటువంటి ఈ యొక్క బలమైనటువంటి ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఆ స్వభావం వల్లే ఆయన కూడా గొప్ప నాయకుడు కూడా అయ్యారు. నిజమైనటువంటి తండేలు ఎవరంటే జగన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప తండేలు రాష్ట్రం మొత్తానికి. అటువంటి గొప్ప నాయకుడు అవటం వల్ల ఆయన మత్స్యకారుల ఆడవాళ్ళకి చెప్పారు, తప్పనిసరిగా మీ వాళ్ళని విడుదల చేపిస్తానని. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అధికారులతో మాట్లాడారు. వివిధ సందర్భాల్లో వీళ్ళ ఆడవాళ్ళ మత్స్యకారులను అక్కడ ఢిల్లీకి పంపించడం జరిగింది. అక్కడ సుష్మా స్వరాజ్ గారిని వాళ్ళని కలిశారు. ఈయన కూడా రాష్ట్రం తరఫున ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి అవసరమైనటువంటి డాక్యుమెంట్లు అందజేయడంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత ఉదార స్వభావం కూడా కనబరిచి వాళ్ళకి అవసరమైనటువంటి సర్టిఫికేట్లన్నీ కూడా ప్రొవైడ్ చేసి, ఈయన నిజంగా కూడా సపోర్ట్ చేయకపోతే సుష్మా స్వరాజ్ గారు తలుచుకున్నా సరే మత్స్యకారులు పాకిస్తాన్ నుంచి విడుదల అయ్యేవాళ్ళు కాదు. అది వాస్తవం, వాళ్ళు కూడా గమనించాలి. సుష్మా స్వరాజ్ గారు సపోర్ట్ చేసినప్పటికి కూడా ఈ మత్స్యకారులకు అవసరమైనటువంటి డాక్యుమెంట్లని అవన్నీ కూడా చాలా వేగంగా కొంత పారదర్శకంతో వచ్చిందంటే అది ఆ రోజు చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలం వల్లే వచ్చింది. అది ఈ విషయం వాళ్ళు గమనించాలి. ఈయన చెప్పినటువంటి యొక్క ఎంకరేజ్మెంట్ తోటి తన మాట నిలుపుకోవాలి అనేటువంటి పట్టుదలతోటి కష్టాల్లో ఉన్నటువంటి ఆ మత్స్యకారులను కూడా పాకిస్తాన్ చెర నుంచి విడుదలయ్యే విధంగా చేయడం జరిగింది. ఇది నిజంగా అద్భుతం. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి విజయం. ఎందుకంటే సినిమాలో కూడా డైలాగ్ ఉంది, కొంత వాస్తవం కూడా ఉంది. అంతకుముందు ఎవరైనా సరే గుజరాత్ తీరం కానీ మరో రకంగా కానీ పాకిస్తాన్ యొక్క జలాల్లో కనుక ఎంటర్ అయినట్లయితే, వాళ్ళని కనుక బంధించినట్లయితే కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 20-30 ఏళ్ళు కూడా జైలులో మగ్గి చివరికి అక్కడే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారట. వాళ్ళ లైఫ్ అంత భయంకరమైనటువంటి జీవితం అనుభవించేవారు వాళ్ళు. అటువంటిది ఈ యొక్క ఖైదీలని తొందరగా విడుదల జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఇనిషియేటివ్. తన ప్రజలను కాపాడుకోవాలని ఆయన తపన, దీనివల్లనే ఆయన ఇనిషియేటివ్ వల్లనే వీళ్ళు తొందరగా కూడా విడుదల అవ్వడం జరిగింది. సుష్మా స్వరాజ్ గారు మరణించినప్పటికీ ఆమె కూతురికి కూడా వీరు తగినటువంటి గైడెన్స్ ఇవ్వటం ద్వారా, తగినటువంటి వివరాలు ఇవ్వటం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంతో ఇనిషియేటివ్ తీసుకోవడం ద్వారానే ఈ యొక్క మత్స్యకారులు అనేటువంటి వాళ్ళు అక్కడి నుంచి విడుదలయ్యారు. ఈ విషయాన్ని ఈ మధ్య వాళ్ళు విస్మరించడం అనేటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మత్స్యకారులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తలా ఒక 5 లక్షలు ఇవ్వటం జరిగింది. చక్కగా డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు ఆయన ఎంతో పొగిడారు, అంతా జరిగింది. కానీ ఈ మధ్య తండేల్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ రామారావు అనేటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా సరిగా ప్రస్తావించకపోవటం నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. లేదంటే ప్రభుత్వం మారగానే బహుశా ఏదైనా కొత్త ప్రభుత్వం యొక్క మాయకి వీళ్ళు లోనయ్యారా అని కూడా అనిపిస్తున్నది. లేదంటే ఏదైనా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని అన్నారు. ఏదేమైనప్పటికీ కూడా
తమకు సహాయం చేసిన వాళ్ళని తప్పనిసరిగా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విస్మరించిన విధంగా మాట్లాడటం నిజంగా దురదృష్టకరం. ఇలాగనగా చేస్తే తండేలు అనేటువంటి ఆ శ్రీకాకుళం మత్స్యకారుల యొక్క విలువ కూడా పోయే అవకాశం ఉంది. వేరే ఏ ముఖ్యమంత్రి కూడా వీళ్ళని కాపాడడానికి కూడా ప్రయత్నం చేయరు. ఎవరు సహాయం చేస్తే సహాయం చేసిన వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఈ విధంగా వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకొని తగిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పేరు ప్రస్తావిస్తారని, తగిన విధంగా గౌరవిస్తారని కూడా భావిస్తున్నాము. ఆ విధంగా చేస్తే వాళ్ళకే మంచిది. వాళ్ళ యొక్క ప్రవర్తన ఇప్పటికైనా మార్చుకుంటారని కూడా మేము భావిస్తున్నాము.